అండి, ఇవాల్టి వీడియో ఏంటంటే చికెన్తో నేను మంచి రెసిపీ అయితే తయారు చేస్తున్నా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, దాన్ని స్లో మంట మీద అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఎక్కువ మార్చుకుంటా, లైట్ ఫ్రై అయితే చాలు. ఒక ప్లేట్లోన ఎగ్, కట్ చేసుకున్న చికెన్, అల్లం తెల్లుల్లి, ఇంకా గ్రీన్ చిల్లీ, బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే ఉంచుకోండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. అందులో కట్ చేసుకున్న చికెను, అల్లం తెల్లుల్లి వేసుకోండి. అందులోనే ఫ్రై చేసుకున్న బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోండి. చికెన్తో ఏం కుకింగ్ చేస్తున్నానో మీకైతే చెప్పలేదు కదా. చికెన్ గారెలు అయితే చేస్తున్నా. చికెన్ని మిక్సీ అయితే చేసుకోవాలి. కచ్చాపచ్చాగా అస్సలు ఉంచుకోకుండా ఫైన్ పేస్ట్ లాగా అయితే తయారు చేసుకుంటే గారెలు అయితే చాలా బాగా అయితే వస్తాయి. పేస్ట్లోనే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి. మధ్యలో దొరుకుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కలర్ కూడా చాలా బాగుంటుంది కదా. ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోండి. మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకుందాం. అందులోనే ధనియాల పొడి, గరం మసాలా, వంట సోడా కూడా వేసుకోండి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా అయితే వేసుకోండి. మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. అన్నిటిని ఒకసారి అయితే కలుపుకోండి, మసాలా అంతా పట్టేలాగా. దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర కార్న్ఫ్లవర్ అయితే అస్సలు లేదు కాబట్టి నేను శనగపిండిని అయితే యూజ్ చేస్తున్నా. ఒక ఎగ్ని కూడా పగలగొట్టేసి అయితే వేసేయండి. కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసేయండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇవన్నిటిని ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఎలా కలుపుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా అయితే కలుపుకోండి. కొంచెం పంచదార కూడా యాడ్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని ఒక్క గంట సేపు అయితే మూత అయితే పెట్టుకోండి. గంట సేపు బాగా నానితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కదా గారెలు. చూడండి, గంట సేపు అయితే అయిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడు గారెలు అయితే చేసుకుంటా. చూడండి, ముందుగా గ్యాస్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకోండి. కొంచెం కళాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే వేడెక్కింది కదా, ఇప్పుడు గారెలు అయితే వేసుకుందాం. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే చేసుకొని గారెలు అయితే వేసుకోండి. గారెలు వేసేటప్పుడు అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి గ్యాస్. కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్కి అయితే మార్చేయండి. చూడండి, ఇలా అయితే కలర్ అయితే మారుతుంది చూసారా. బాగా కలర్ కొంచెం మారిన తర్వాత తిరగేసుకోండి గారెలని. నిజంగా దీని స్మెల్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్షం పడేటప్పుడు ఇవి ఇలాంటివి తినడానికి అయితే ఇష్టపడుతుంది కదా. ఆ రోజైతే ఫుల్గా వర్షం పడుతున్నాం, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇవి తినేసి అయితే. చూడండి, గారెలు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. కొంచెం వైట్ పేపర్ మీద అయితే తీసుకుంటే ఆయిల్ అయితే పీల్చుకుంటుంది కదా. నేనైతే ఇలా ఎప్పుడు నేను ఆయిలీ ఫుడ్ చేసుకున్నా నేను ఇలా వైట్ పేపర్లోకి అయితే తీసుకుంటా. గారెలు అయితే ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయి కదా. దీనికి కాంబినేషన్ అయితే చారు ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం పిండి అయితే ఉండిపోయింది అనుకొని మేమైతే ఇలా అయితే వేసుకున్నాం. ఇంకోసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.